కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా వ్యవహరిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘ నేతలతో ఉద్యోగుల హక్కులను హరించారని ఆవేదన వ్యక్తం చేశారు కోదండరాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వింటది అనేది ఒక ఆశ ఉంది. ఏదన్నా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోవటానికి అయితే అవకాశం ఉంది. తప్పకుండా ఓ పరిష్కారానికి మార్గం ఉంటుంది. ఇదివరకు ఏముండేనంటే వాళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడంతో కార్యదర్శులు ఏదన్నా చేద్దామనుకున్నా కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి, మంత్రులు చేయలేని పరిస్థితి. ఇప్పుడు కనీసం మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, కార్యదర్శులు పనిచేస్తారు. కాబట్టి ఏది చెప్పినా కానీ ఒక మాట కొంత లాభం జరుగుతుంది. అవి చాలా ఏళ్లుగా మేము ఆ సమస్యలతో సతమతమై వాళ్ళతో కలిసి కొట్లాడినాం. కాబట్టి అవి ఏంటియో ఏం చెప్పాలో కూడా మాకు కూడా కొంత అవగాహన ఉంది. తప్పకుండా వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోగలుగుతాం, ఒక పరిష్కారాన్ని సాధించగలుగుతాం.